మనకు సహాయపడినటువంటి ఇద్దరు తమ్ముళ్ళకి అంటే సుధాకర్ ఇరువురు కూడా మనతో కొంత షేర్ చేశారు. చెప్పిన మాటలు మన చాలా శ్రద్ధగా ఆలోచిస్తూ కూర్చోండి. మరి ఈరోజు ప్రత్యేకమైన రోజు మన జీవితంలో మరి ఒక నూతన సంవత్సరంలో మొదటి రోజు. మనం ఇంకా మొదటి రోజు 10 గంటల్లోనే ఉన్నాం. దేవుని కృప మనకు చాలా అవసరమైనది. ఇంకా కృపాసహితమైన జీవితం ప్రభుత్వానికి ఆశలు ఆకాంక్షలన్నీ ఆయన నెరవేరుస్తారు. వెతకవలసిన వాటిని మొదట వెతికితే మిగతావన్నీ ఆయన సమకూరుస్తారు. అది ఎక్కువగా మన సమయం వృధా చేసుకోకుండా మనకు పొద్దున్నే చాలా పనులు ఉంటాయి. వాళ్ళు సిద్ధపడాలి, పిల్లలు చూసుకోవాలి, మరి మళ్ళా సిద్ధపడి మందిరానికి రావాలి. కనుక వీరందరూ దేవుని కలిగి ఉన్న ఆ ప్రేమను బట్టి ఆచారంగా కాకుండా దేవుని ఎడల ఉన్న విశ్వాసాన్ని బట్టి దేవుని ఘనపరచడానికి దేవుడే ఈ అవకాశం మనకు ఇచ్చారు కనుక ఈ రోజు చూడడానికి ఆ దేవుడిని అన్ని వేళల్లో అన్ని విషయాల్లో ఆయన మొట్టమొదట పెట్టుకొని ఆయన ప్రేమించి ఆయన సంఘమును ప్రేమించి ఆయన ప్రజలను ప్రేమించి మేమందరము ఏకంగా దేవుని స్తుతించు ఈ సంవత్సరం అంతా యేసయ్య మహిమ కొరకు సాగిపోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ మరి మీ ప్రేమకై నాకు తెలియజేస్తూ ఈ మాటలు ఇదితో ముగిస్తున్నాం. మరి సుందరరావు గారి ముందుకు వచ్చి ప్రార్థన చేయాలని దాంతో మనం చేస్తున్నాం. రేపటి రోజున కొంత సమయం ఇప్పుడు ఇవ్వబడుతుంది తెలిసిందని. సో రేపు మాట్లాడాలి సిద్ధపడి ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడ, స్తుతిపాత్రుడ, స్తోత్రాలుగా ఈ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన పాదాలు వందనాలు మతానికి పరిస్థితులు చెల్లిస్తూ ఉన్నాం. మా తండ్రి 2024 అంతా కాపాడి మా నాయన మహోన్నతమైన నీ సాటును మేము నివాసం చేసి ప్రభా ఈనాటి వరకు ప్రతిపంచినావు. నీ స్తోత్రాలు అయ్యా. ధనవంతులు బలవంతులు లోకానికి వెళ్ళిపోయారు నాయన. మేమైతే ప్రభా బలహీనమైనప్పటికీ బలమైన స్థితిని మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి మా తండ్రి ఈ నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టినందుకు వేలాది స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం మా తండ్రి. మా జీవితకాలం అంత ప్రభావాన్ని అందు భయభక్తులు కలిగి దీన్ని ఆరాధించే బిడ్డగా ఉండడానికి మాకందరికీ నాయన మంచి మనసును దయచేయండి తండ్రి. స్తోత్రాలు. ఇప్పటివరకు నాయన సుధీర్ గారు నాయన మాట్లాడి ఉన్నారు. వారు సొంత మాటలు కాదు కానీ నా తండ్రి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలు ప్రభావ మాకు తెలియజేసి ఉన్నారు తండ్రి. స్తోత్రాలు. నాయన సుధాకర్ గారు కూడా నాయన మంచి మాటలు తెలియజేసి ఉన్నారు. అయా ప్రేమాకర్ బాబు కూడా నాయన మంచి మాటలు తెలియజేసి ఉన్నారు తండ్రి. నీ కొందనాలు అయా. నీ యొక్క భక్తులు బిడ్డల ప్రభావ బలమైన అయా నీ వాక్యంలో రీతిగా నా తండ్రి ఎవరి కాలంలో పుట్టిన పిల్లలు బలవంతుల చేతుల్లో బాణం లాంటి వారని నీ వాక్యంలో చెప్పిన రీతిగా మా తండ్రి అయా ఇందులో అన్నయ్య గారి విధంగా ప్రేమించి ఇచ్చిన కుమారులందరూ బట్టి నీ కొందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అయా మణితో మత్తయ్య గారి యొక్క వంశాన్ని మీరు ఆశీర్వదించండి. అన్నదమ్ములు బట్టి నాయన వారి సంతానాన్ని బట్టి నీ కొందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మా సంఘాన్ని బట్టి నీ కొందనాలు తెలియజేస్తున్నాం మా తండ్రి. అయ్యా మా సంఘంలోనూ మా యొక్క అయ్యా ఇంకా మా నగరంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని మీరు మార్చి ప్రభా ఈ నూతన సంవత్సరంలో ప్రభా అలవాటు ప్రార్థనగా కాకుండా నాయన మారు మనసు పొంది నా తండ్రి నీ సన్నిధిలో ప్రార్థించి నీ ఎద్దరి నుంచి అనేకమైన ఆశీర్వాదాలు పొందుకునే మనసు ప్రతి బిడ్డకు దయచేయండి తండ్రి. స్తోత్రాలు. మా సంఘాన్ని ఆశీర్వదించండి, బలపరచండి, సంపూర్ణ స్వస్థత దయచేయండి తండ్రి. నీకు వందనాలు. చేసిన ప్రతి మేలు బట్టి నీకు వందనాలు ఆయన. ఏమి ఇచ్చినా నీ రుణం తీర్చుకోలేము మా దేవ. దయగలిగిన దేవుడు, శక్తిమంతుడు, అద్భుత కార్యాలు జరిగించేవాడు, ఆశ్చర్యకరుడు నాయన. నీకు వందనాలు అయా. మా జీవితాల్లో ఎన్నో మేలు చేసిన మా గొప్ప దేవుడాన్ని స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం నాయన. నీ వాక్యం ఉన్న రీతిగా మా తండ్రి మొట్టమొదట నీ నీతిని రాజ్యాన్ని వెతికితే ప్రభా అన్నీ ఇస్తావు తండ్రి. నీకు వందనాలు. ఏమి తిందుమా ఏమి త్రాగుదామా అని చింతింపుక నా తండ్రి. కొన్నిసార్లు మేము చింతపడిన ఆయన ఉంటాం కానీ మా చింత ఏమీ పని చేయదు. మా చింత యావత్తు నీవే చేసినప్పుడు ప్రభా మీరన్నింటినీ సమకూర్చి సమృద్ధిగా ఇచ్చే దేవుడు నా తండ్రి. నీకు వందనాలు. సమస్తం నీదే కాబట్టి ప్రభా నీకు అసాధ్యమైనది ఏమీ లేదు ప్రభా. నీ చెంతను మేము చేరి
నిన్ను స్తుతించి నిన్ను మహిమపరిచే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ వాడుకుంటారని, రేపు జరగనున్న ఆరాధనలో మీరు తోడుగా ఉండండి, ఎల్లుండి జరగనున్న ఆరాధనలో మీరు తోడుగా ఉండి మీ సహాయాన్ని అందించండి. మమ్మల్ని అందరినీ బలమైన పనిముట్లుగా నీ సేవలో ఆయన సాక్షిగా నిలబెట్టమని, మీ ఆశీర్వాదంతో నింపమని, ఈ నూతన సంవత్సరంలో నూతన కార్యాలు జరిగించినట్టు ఒక్కొక్కరికి నాయన నూతన స్వభావాన్ని కలిగించుకున్నావా, నీ యొక్క పనిలో నిమగ్నమై ఉండడానికి సహాయం చేయండి. లోకంలో తండ్రి ఎదిగింది ఏవి దొరకదు, మీ అద్దుంటే అన్ని ఇస్తావు ప్రభా. నీకు వందనాలు. బుద్ధి జ్ఞానం సర్వసంపదలు నీ అద్దే ఉన్నాయి కాబట్టి ప్రభా, నీ అద్దరే మేము పొందుకోవడానికి మీ సహాయాన్ని మాకు అందించమని మీ దయగలిగిన ప్రేమగా నాస్తానికి మమ్మల్ని మేము సమర్పించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను నా తండ్రి. భగవంతుడా, ఇప్పుడు జరిగిన యావత్ ఆరాధన మీరు స్వీకరించి ఉన్నారు తండ్రి. మీరు ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలోనే నీవు ప్రేమిస్తూ మాలో నీ పోలిక అనుదినం ఏర్పడాలని, మేము నిన్ను పోలి జీవించాలని, నీ వాక్యమును గ్రహించుకోవాలని, కేవలము చదువుకోవడమే కాకుండా వ్యక్తిగత జీవితాలకు దాన్ని అన్వయించుకుని ఈ సంపూర్ణతలో ఎదుగుటకు జ్ఞానము, వివేచనను, పరిశుద్ధతను, భక్తిని, నీతిని మాకు అందించమని, నీ నీతిని, రాజ్యమును మేము వెతుకుటకు మాకు స్పృహ, జ్ఞానము, ఆలోచన విధానము అయా మాకు ఆటంకమును తొలగించి, అనుకూల పరిస్థితులు కలిగించి నీవే చేయితో నడిపించమని, ఆత్మ ద్వారా నింపి సంపూర్ణ సత్యములను మమ్మల్ని నడిపించి ప్రతిష్ఠించమని మా ఘనత ప్రభావం నీకు ఆరోపిస్తూ రేపటి దినాన అందరూ నీ బిడ్డలు సిద్ధపడి అలసటను విడిచిపెట్టి నీ కృపలో రిలాక్స్ అయ్యి వచ్చి సిద్ధపడి వచ్చి శుద్ధమైన నీ సన్నిధిలో గడుపు భాగ్యం దయచేయండి. రాత్రి సుఖమైన నిద్రను అనుగ్రహించి చూడగానే మెడకతో లేవనెత్తి విస్తారమైన మా పని పాటలు చేయటకు అవసరమైన శక్తిని నాయన నైపుణ్యం దయచేసి మీ కొరకు మరలా మీ పాఠశాల గురించి వర్తమానం వినుటకును, బిడ్డలందరితో కలిసి సహవాసం చేయటకును, పర్ల తండ్రి యొక్క పరిపూర్ణ చిత్తాన్ని గ్రహించుకొని దాన్ని నెరవేర్చడానికి తీర్మానం దయచేసి మరి ఈ సమయంలో మా ప్రియులు అయా ఏ స్థలాల్లో ఎక్కడెక్కడ ఏ దేశాల్లో ఉన్నారో మీరు ఎరుగుదురు ప్రభా. ఇప్పుడు పేరు పెట్టి వారిని మీకు జ్ఞాపకం చేయవలసిన అవసరమే లేదు. మీ చేయి చాపి వారికి ధైర్యమును, ఆదరణను, ఆశీర్వాదము ఉన్న స్థితిలో నుంచి లేవనెత్తి ఆత్మీయ జీవమును కలిగి రాత్రి ప్రతి స్త్రీని, ప్రతి పురుషుడిని, ప్రతి యవనస్తుని అయ్యా ప్రతి గృహ యజమానిని ఒక్కొక్క కుటుంబం నీ కొరకు ప్రతిష్ఠించుకున్నది. ఈ మందిరము నీ మందిరం, నీ ప్రజలు స్వేచ్ఛగా వచ్చి నిన్ను ఆరాధించుకునే మందిరం. రేపటి దినాన అతి గొప్ప ఆరాధనను నీకు చేసి నీ మహిమను చూసి నీ యందు ఆనందించే భాగ్యము, నూతన సంవత్సరానికి అవసరమైన సమృద్ధి అయిన దీవెనలు ఈ సన్నిధిలో పొంది సంతోషించు తిరిగి వెళ్ళటకు సహాయం చేయాలి. సాకులుగా నిలబెట్టుకొని ఉదిగంతాల వరకు నీ నామము ప్రచురపరచబడినట్లు నాయన సాక్షార్థమై ఇది ప్రకటించబడాలని చిత్తం కనుక ఆ విధంగా మీరు చేస్తున్నారని నమ్మి మీ ప్రణాళికలో మమ్మల్ని అందరినీ భాగస్వాములుగా చేసి బలపరిచి స్థిరపరచండి. యేసు అతి పరిశుద్ధ నామం, శ్రేష్టమైన నామం ప్రార్థనా మనవులన్నీ మీకు సమర్పించి మిక్కిలి విధముతో మీకు సమర్పించి అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం సరే మనకు ఇప్పుడు ఎల్లప్పుడూ నూతన సంవత్సర చివరి దినం వరకు జీవితాంతం వరకు దేవుని కృప కలిగిన హస్తములు నడిపించి బలపరచునుగా. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు జీవించునుగాక. థ్యాంక్ యూ.